సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ చాలామంది స్టూడెంట్స్ అయితే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ అనేవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అడుగుతున్నారు. అయితే మీకు క్లారిటీగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. డెఫినెట్గా వీడియోని చివరిగా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు. అండ్ అలాగే ఈ వీడియోకి నేను ఒక 1000 లైక్ టార్గెట్ పెట్టాను. ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయట్లేదు. సో ఒక వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద చూపించాను కదా. ఆల్రెడీ మీకు తెలంగాణ, ఏపీ రెండు స్టేట్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా సర్టిఫికేట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదొకసారి అయితే చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి నేను ఇక్కడ తెలంగాణ సైట్లోకి వెళ్తే ఇక్కడ tsbi.cgg.gov.in ఉంది కదా. దీంట్లో మీ యొక్క ఎంటర్ ద హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డేట్ అని కొడితే మీకు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ సర్టిఫికేట్ అనేది వస్తుంది. సో లేదు మీది ఏపీ స్టూడెంట్స్ అయితే ఏపీలోకి వచ్చిన తర్వాత మనకి చాలామంది అంటే మన ఏపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైట్లో అయితే ఇది సర్టిఫికేట్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. వాళ్ళు డైరెక్ట్గా డీజీ లాకర్ ఏదైతే ఉందో ఈ డీజీ లాకర్లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు డీజీ లాకర్ అనేది ఇక్కడ చూపిస్తాను. ఆల్రెడీ నేను లాగిన్ అయి ఉన్నాను. ఇక్కడ డీజీ లాకర్ చూసారు కదా. ఈ డీజీ లాకర్లో మనకి ఇక్కడ 10th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అనేది మార్కుల షీట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో, మీ సర్టిఫికేట్లో నేమ్ ఏదైతే ఉందో అది మాత్రమే ఎంటర్ చేయండి. చాలామంది ఆధార్ కార్డులో నేమ్ ఎలా ఉందో అది ఎంటర్ చేస్తున్నారు. అలా కాదు, మీ యొక్క సర్టిఫికేట్స్ మీ దగ్గర లేనప్పుడు మీ యొక్క హాల్ టికెట్స్ ఉంటాయి కదా, ఆ హాల్ టికెట్స్ని బేస్ చేసుకొని మీరైతే నేమ్ అయితే మెన్షన్ చేయండి. అండ్ తర్వాత ఎంటర్ ద హాల్ టికెట్ నెంబర్, అదే రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తారు. అండ్ ఏ ఇయర్ని మీరు పాస్అవుట్ అయ్యారనేది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. మొత్తం 3 ఎంటర్ చేసిన తర్వాత గెట్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క సర్టిఫికేట్ అనేది ఫస్ట్ వాళ్ళు వెరిఫికేషన్ అనేది చేసుకుంటారు. వెరిఫికేషన్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క 1 or 2 డేస్లో మీకు సర్టిఫికేట్ అనేది మీ యొక్క డిజీ లాకర్లోకి అయితే యాడ్ అవుతుంది. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. డెఫినెట్గా అయితే మీ సర్టిఫికేట్ వస్తాయి. ఇక మనకి ఏపీ వాళ్ళకైతే ఇదే ప్రాసెస్. అండ్ తెలంగాణ వాళ్ళకైతే చెప్పాను కదా, వాళ్ళ సైట్లో అయితే వీళ్ళు మీ యొక్క మార్కుల షీట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.